స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకునే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా 8వ రోజు యాత్ర పూర్తి చేసుకుని 9వ రోజులోకి అడుగు పెట్టడం జరిగింది. రాత్రి పామిడిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు ఉన్న షెడ్లో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయం 2 గంటలకే ముందుగానే బయలుదేరి అక్కడి నుంచి బైపాస్ నుంచి మేము బయలుదేరగా గార్ల దిన్ని మీదుగా వడియంపేటగా మీదుగా బయలుదేరి అనంతపురం శారదాపీఠం దాటుకుని మాకు తెలుసున్న వారి ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది. అనంతపురం మా తెలుసున్న వారి ఇంటికి చేరుకుని అక్కడి నుంచి నేను కొంచెం విశ్రాంతి తీసుకుని చిన్న చిన్న పనులుంటే ఆ పనులు చూసుకుని రావడం జరిగింది. అదిగే ఆ పనులు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి రాప్తాడులో ఉన్న కొలువై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి కానీ మొన్న కానీ అంటే 7వ రోజు 8వ రోజు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ రాప్తాడులో ఉన్న వీరబ్రహ్మంగారి దేవాలయానికి ప్రతిసారి మనం ముందుగానే విచ్చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రతిసారి మనం వచ్చినప్పుడు కానీ రోజు కూడా ఇక్కడ చిన్న సత్సంగంలాగా బ్రహ్మంగారి చరిత్ర కానీ మరే ఇతరత్ర కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ఆడవారందరితో కూడా భజన కార్యక్రమం నిర్వహిస్తూ పురాణ ఇతిహాసాలను వర్ణించుకుంటూ వీళ్ళు ఒక కార్యక్రమం చేయబడతారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతిసారి మనం వచ్చినప్పుడు ఒక ప్రత్యేక అతిథిగా ముఖ్య అతిథిగా వారు మనల్ని గౌరవించి మన ద్వారా సత్సంగంలో 10 మందికి ఉపయోగపడే మంచి విషయాలను తెలియజేస్తూ మన ద్వారా ఆధ్యాత్మికతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మనకి ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ ఉంటారు. అలాగే సాయంత్రం 4:30 గంటలకి ఈ రాప్తాడు ఆంజనేయ వీరబ్రహ్మంగారి గుడికి చేరుకోవడం జరిగింది. సాయంత్రం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని భజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కావాలంటే దేవాలయంలో ఉన్న భక్తులందరూ కూడా చూడవచ్చు. మనం మీ అందరికీ కూడా మరొక వీడియోలో ఇక్కడ జరగబోయే భజన కార్యక్రమం సత్సంగ కార్యక్రమాలని మరొక వీడియోలో తెలియజేస్తూ ఉంటాం. జై హిందూ, జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకునే శరణమయ్యప్ప.